హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ఠ బిగ్నా వ్లాగ్. ఈరోజు నేను మీకు వీడియోలో తదియ నోము వ్రత విధానం ఎలా చేసుకోవాలి, ఏమేం కావాలో చెప్తాను. ముందుగా 16 పాలకూర శాకులతో విస్తరి ప్రిపేర్ చేసుకొని కింద కొద్దిగా ఇసుక వేసి దానిపైన విస్తరాకు వేసి తర్వాత దానిలో 5 చిన్న గ్లాసుతో కానీ లేదంటే గిన్నెతో కానీ 5 గ్లాసుల బియ్యం పోసి ఆ తర్వాత దానిపైన 2 మన వెంకయ్య ఆకులు అని అంటారు, ఆ వెంకయ్య ఆకులతో దొప్ప చేసి ఆ దొప్ప లోపల పసుపాకు వేసి ఆ పసుపాకు పైన 2 తమలపాకులను వేయాలి. అలాగే ఆ 2 తమలపాకులో 2 మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి కంకణాలు. అవి కంకణాలు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలా తమలపాకు పైన 2 గౌరమ్మలు చేసుకొని ఆ ఒత్తి పెట్టి ఒత్తి పైన గౌరమ్మలు పెట్టేసి 2 పోకలు అలాగే 1 రూపాయి చిక్క మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న 16 పోగుల దండలు 2 పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటన్నింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత దాని వెనకాల ఒక అద్దం కూడా పెట్టుకోవాలండి. అలాగే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నవి గౌరమ్మ వీటి వెనకాల ఉన్నది కొమ్మలండి. ఆ కొమ్మలు వచ్చేసి అందులో ఎంపల్లి కొమ్మ అలాగే ఉత్తరేణి కొమ్మతో కలిపి మొత్తం 16 కొమ్మలు పెట్టుకోవాలి. మన దగ్గర శివపార్వతులది ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకోవచ్చండి, లేదంటే శివుడి ఫోటో పెట్టుకోవచ్చు. మన అవైలబిలిటీని బట్టి మన ఇంట్లో ఉన్న ఫోటోని పెట్టుకోండి. ఈ విధంగా మొత్తం అంతా మనం అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పక్కన కూరాడు కూడా పెట్టుకోవాలండి. ఈ కూరాడు వచ్చేసి 2 కింద 2 ఆకులు, తర్వాత పైన కొంచెం బియ్యం, ఆ తర్వాత ఇది రాగి లేదా ఇత్తడి చెంబు పెట్టేసుకొని దాన్ని నిండా నీళ్లు నింపుకొని పైన మూత పెట్టాలి. దానికి ముందుగా మనం సున్నము అలాగే పసుపు కుంకుమలతో బొట్లు గిట్లా పెట్టుకోవాలండి. అలాగే ఒక కంకణం కూడా కట్టుకోవాలి. అది 5 పోగులది 5 ఆకులతో పాటు చేసిన కంకణం ఉంది. ఇవన్నీ కంకణాలు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అలాగే ఒక దీపం ముట్టించి పెట్టుకోవాలండి. దీపాన్ని కూడా ఊరికనే పెట్టకూడదు, కింద ఒక ఆకు వేసి పెట్టండి. ఆ తర్వాత ఈ తదియ రోజు మనం ఏం చేసినా అన్ని 16 చేయాలి. ఈ విధంగా 16 రకాల పూలతో కూడా గౌరమ్మకు అలంకరించుకోవాలండి. అందుకే ఈ విధంగా 16 రకాల పూలని తీసుకొచ్చి పెట్టుకున్నాం మేము. అలాగే వీటితో పాటుగా మనము అమ్మవారికి పూజ చేసేటప్పుడు వేయడానికని అక్షంతలండి. ఇవేమో ఒకటేమో నార్మల్ అక్షంతలు, ఇంకొకటి ఇప్పుడు చూపిస్తున్నవి ఏంటి అంటే 16 రకాల ఆకులతో వచ్చిన రసము, అలాగే చంద్రము, కాటుక, పసుపు ఇవన్నీ వేసి కలిపి పెట్టుకోవాలండి. ఈ అక్షంతల్ని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అలాగే పూజకు ముందుగా మనం ఈ విధంగా 16 పోగుల కంకణాన్ని ఒకదాన్ని కట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకొని వాటితో కళ్ళకు నీళ్ళు అద్దుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత కళ్ళకు నీళ్ళు అద్దుకున్న తర్వాత అక్షింతల్ని పక్కన ఒక గిన్నెలో వదిలిపెట్టేసుకోవాలి నీళ్ళతో. ఆ తర్వాత మనం ఒక ముంతలో నిండుగా నీళ్లు తీసుకొని కలశం కట్టుకోవాలండి. కలశం కట్టడము అంటే 5 పసుపు బొట్లు పెట్టడము, అలాగే కుంకుమ బొట్లు, కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు చక్కెర ఇవి నీళ్ళలో వేసి ఒక పుష్పాన్ని వేయాలి. ఆ తర్వాత మనం ఆ పుష్పంతో నీళ్లు తీసుకొని గౌరమ్మకు ఇక్కడ పెట్టిన కొమ్మలకు, కూరాడుకి, అలాగే పక్కన ఉన్న శివుడికి వీటన్నిటికీ అభిషేకం చేయాలండి. ఫస్ట్ నీళ్ళతో చేయాలి, ఆ తర్వాత పంచామృతం అండి, పంచామృతంతో చేయాలి. ఆ తర్వాత మళ్ళీ నీళ్ళతో చేయాలి. ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ విధంగా పుష్పం తీసుకొని అభిషేకం చేయాలండి. ఇలా నీళ్ళు అలాగే
పంచామృతం మళ్ళీ తర్వాత నీళ్ళతో చేసిన తర్వాత వస్త్రం పెట్టుకోవాలండి. గౌరమ్మకు అలాగే ఫోటోకి అలాగే కూరాడికి వస్త్రం పెట్టేసేసుకోవాలి. ఆ తర్వాత గంధంతో కూడా అభిషేకం చేసుకోవాలి. తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అక్షంతలు ఉన్నాయి కదండి, ఆ అక్షంతలు కూడా వేసేసి తరువాత పుష్పాలతో అలంకరించుకోవాలండి. మన దగ్గర ఉన్న 16 రకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. నైవేద్యంగా మామిడి పండు అట్టండి. మనకు సమ్మర్లో మామిడి పళ్ళు వచ్చినప్పుడు దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మామిడి పండు అట్టు, అట్లాగే సార పలుకులు, చక్కెర గౌరమ్మకు అలాగే కూరాడుకు నైవేద్యంగా సమర్పించాలండి. ఇలా ఈ విధంగా నైవేద్యం పెట్టిన తర్వాత అలాగే సార పలుకులు, చక్కెర అండి గౌరమ్మకు అండ్ కూరాడుకి రెండుకి సమర్పించిన తర్వాత కొన్ని కలశం కట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా, వాటిని ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వారించి చేతితో నైవేద్యం సమర్పయామి అని చెప్పేసి అలాగే ధూప నైవేద్యం పెట్టాలండి అగరబత్తులతో. తర్వాత ఇందులో చూపిస్తున్నవండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పత్తితో చేసిన హారాలు. అలాగే ఇందులో చూపిస్తున్నవి ఏంటి అంటే పసుపు కుంకుమతో చేసిన 1 రెక్క పూలు, 2 రెక్కల పూలు, 3 రెక్కల పూలు, 4 రెక్కల పూలు, 5 రెక్కల పూలు అండి. అవన్నీ ఒక్కొక్క రెక్కవి 16 ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ 1 రెక్క, 2 రెక్కల పూలు, 1 రెక్క పూలు గౌరమ్మకు, 2 రెక్క పూలు గౌరమ్మకు అని చెప్పేసి అలా అనుకుంటూ అమ్మవారికి సమర్పించాలండి. అలా 16 చేసుకోవాలి అన్నీ. 1 రెక్క పూలు 16, 2 రెక్కల పూలు 16, 3 రెక్కల పూలు 16, 4 రెక్కల పూలు 16, ఆ తర్వాత వచ్చేసి 5 రెక్కల పూలు కూడా 16. ఒక రకమేమో పసుపుతో చేసుకోవాలి, ఒక రకమేమో కుంకుమతో చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో వీడియోలో చూపిస్తున్నాయి అన్నీ కూడా అమ్మవారికి వేయాలండి. అందులో ఇప్పుడు వేస్తున్నవి పుస్తలండి. 2 పుస్తలు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నేను వీటిది కూడా ఇంకో వీడియో అప్లోడ్ చేస్తానండి. 2 పుస్తలు, అలాగే నల్ల పూసలు, గాజులు అండ్ కమ్మలు, ముక్కుపోగు, కడియాలు, అలాగే గాజులు వచ్చేసి 16 గాజుల్లాగా చేసుకోవాలండి. ముత్యాల పేరండి, ముత్యాల దండ, మెట్టెలు కూడా పెట్టుకోవాలండి. అంటే ఇప్పుడు అమ్మవారికి మనం ఆడవాళ్ళం ధరించేవి మనం ధరిస్తాం చూడండి, అలాంటివన్నీ కూడా పత్తితో చేసి వీటన్నింటినీ కూడా అమ్మవారికి అలంకరించాలండి. కడియాలు, పట్టగొలుసులు, గాజులు, కమ్మలు, చెవిపోగులు అండ్ ముక్కుపోగు, ముత్యాల పేరు, నెక్లెస్ అండ్ నల్ల పూసల దండ, ఈ విధంగా అన్నీ చేసి అమ్మవారికి అలంకరించాలి. ఆ తర్వాత మేము ఇవన్నీ పత్తితో చేసినవన్నీ అలంకరించిన తర్వాత మేము పూలతో అలంకరిస్తామండి. కాకపోతే మన ఇష్టం, ఎలా అలంకరించినా సరే కానీ అమ్మవారికి అన్నీ సమర్పించాలండి. అలాగే పసుపు కుందన్లు, కుంకుమ కుందన్లు అని చెప్పేసి మన పత్తి ఒలిచినప్పుడు అందులో వస్తాయి కదండి గింజలు, వాటితో పత్తి గింజలతో చేస్తారు. అలాగే ఇప్పుడు వేస్తుంది ఏంటంటే పుస్తల తాడండి. పుస్తలు వేసాము, అలాగే ఇప్పుడు పుస్తల తాడు అది వేసింది. ఈ విధంగా అన్నిటితో పాటు అలంకరించుకోవాలి. ఆ తర్వాత మీకు నేను ఫోటో అనేది లాస్ట్లో ఒకసారి చూపిస్తాను అలంకరించిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. పత్తితో చేసిన సొమ్ములు అలాగే పుష్పాలతో అలంకరణ తర్వాత ఈ విధంగా 2 దుప్పలలో 16 కుడుములు చేసి పెట్టుకోవాలండి. కొంతమంది వరితో చేసుకుంటారు, కొంతమంది గోధుమ పిండితో చేస్తారు. మా దగ్గర వరి వస్తువు తినరు అని చెప్పేసి గోధుమ పిండితో చేస్తారండి. ఒకటి వచ్చేసి గౌరమ్మకి, ఒకటి వచ్చేసి కూరాడుకి. అందులో కొద్దిగా సాబుదానాతో చేసిన కీరని సాబుదాన స్వీట్, అలాగే కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలండి 2 దుప్పలలో. అలాగే మన చీర కొంగుకి పసుపు కుంకుమతో 16 బొట్లు పెట్టుకొని కొంగులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసుకొని నేను ఇంతకుముందు వీడియోలో చూపించినట్టుగా అలా 16 సార్లు 16 సార్లు కొంగును కప్పి నోముకోవాలండి.
ఒకసారి ఫస్ట్ది నోముకొని గౌరమ్మకి ఇస్తినమ్మ వాయనము అని చెప్పేసి నీళ్లు వారించాలి. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకో 16 సార్లు కూరాడుకి గౌరమ్మ ఇస్తినమ్మ వాయనము అని చెప్పేసి కూరాడుకి వాయనం ఇస్తినమ్మ అని చెప్పేసి నోముకున్న తర్వాత నీళ్లు వారించుకోవాలండి. ఈ విధంగా పూజా విధానం జరుగుతుంది. అలాగే ఈ పూజ చేసేటప్పుడు ఒకటి కథ ఉంటుందండి, తదియ నోము కథ అని చెప్పేసి. నేను అది కూడా ఫోటో యాడ్ చేస్తాను చివర్లో, చూడండి. ఇక్కడ నా దగ్గర ఉన్న ఓల్డ్ ఫొటోస్ని యాడ్ చేశానండి. ఇఫ్ పాసిబుల్ వీలైతే కనుక ఇంకొంచెం మంచిగా వీడియో తీసి ఈ కథ ఒక్కటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.